హాయ్ అండి. ముందుగా మార్కెట్ మిత్రులందరికీ కూడా నా క్రిస్మస్ శుభాకాంక్షలు. అండ్ ఎందుకంటే ఈ మంత్ అంతా కొంచెం బిజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్లైమర్ అండి, మార్కెట్లో ట్రేడింగ్ అనేది ఎంతో రిస్క్తో కూడుకున్న విషయం అనమాట. మీరు ట్రేడింగ్ చేసే ముందు మీ యొక్క ట్రేడింగ్ సలహాదారుతో కానీ లేదా మీ యొక్క ఓన్ అనాలిసిస్తో ట్రేడింగ్ చేయవలసిన కోరుచున్నాను. ఎందుకంటే వితౌట్ స్టాప్ లాస్ అండ్ వితౌట్ అనాలిసిస్ ఎటువంటి సజెషన్స్ లేకుండా మార్కెట్ సలహాదారు సజెషన్స్ లేకుండా ట్రేడింగ్ అనేది ఎంతో రిస్క్తో కూడుకున్న విషయం. సో దయచేసి ఇది మైండ్లో పెట్టుకుని ట్రేడ్ చేయాల్సిన కోరుచున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిస్క్లైమర్ అయిపోయింది. సో మెయిన్ వచ్చేసి ఈరోజు నిఫ్టీలో ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదండి యాక్చువల్లీ. ఎందుకంటే నిఫ్టీ నాకు ఒక ఛాన్స్ కూడా ఇస్తుంది అని అనిపించలేదు. చాలా సైడ్ వేస్గా ఉంది అండ్ ఎక్కువ అంత నాకు అనిపించలేదు. ఇక్కడ బాగుంటుంది, కానీ ఇంత బ్యాడ్ సిచ్యువేషన్స్లో కూడా ప్రాఫిట్స్లో ఉన్నారు కొంతమంది. వాట్సాప్లో గ్రూప్ చూసాను అనమాట. నా వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది, దాంట్లో మనం ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. సో ఆయన గోపి గారు అనుకుంటా, గోపి గారు ప్రాఫిట్స్లో ఉన్నట్టున్నారు. సో రెస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో ఎనీథింగ్. ఓకే, కాకపోతే ఇక్కడ నేను ఈ వీడియోలో ఒకరిని క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను, అదే డే ట్రేడర్ తెలుగు గారు. సో హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఈ వీడియోలో ట్యాగ్ చేసి మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ కామెంట్ పెడితే ఎక్కడో వెళ్ళిపోద్ది, శూన్యంలో కలిసిపోతుంది. సో అలాగే నాకు కమ్యూనికేషన్ కంటూ ఒక వెబ్సైట్, ఒక ఛానల్ ఉంది కాబట్టి నన్ను ఒక వ్యూవర్ అడిగాడు అనమాట. అది ఏంటంటే, అతను జూన్లో బై చేశాడు, అదేంటది నిఫ్టీలోను సెల్లింగ్ సైడ్ అనమాట. అది ఇప్పుడు ప్రజెంట్ జూన్ అతను బై చేసినప్పుడు ఒక లాట్కి 75 ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా అతనికి ఒక నోటిఫికేషన్ వచ్చిందనమాట, లాట్ అడ్జస్ట్మెంట్ ఇది సంథింగ్ అని. సో ఎందుకంటే December 31 నుంచి లాట్ సైజ్ చేంజ్ చేస్తున్నా అన్నారు. సో ఇప్పుడు అడ్జస్ట్మెంటు ఇప్పుడు December తర్వాత నుంచి లాట్ సైజ్ 60 అవుతుంది అంటున్నారు కదా. సో ఇప్పుడు అతని లాట్ సైజు 70 కదా, 75 కదా. ప్రజెంట్ ఏమన్నా ఇష్యూ ఏమన్నా వస్తుందా లేదా నా ప్రాబ్లం ఏమైనా ఉంటుందా అనేది ఒకసారి చిన్న కన్సర్న్ అనమాట. సో అది కొంచెం క్లారిటీ చెప్పండి. ఎవరైనా హోల్డ్ చేసేవాళ్ళు అటు సైడ్ నుంచి హోల్డ్ చేసేవారు చేంజ్ చేయడం వల్ల ఏమన్నా ఇష్యూ ఏమైనా అవుతుందా లేదా ఏంటనేది ఒకసారి మీరు దాని గురించి కూడా ఒక కంటెంట్ చేయడం బెస్ట్ అండి డేటర్ గారు. ఓకేనా? సో ఆయనదైతే అయిపోయింది. సో నాదైతే ఇదనమాట. సో కంటెంట్ క్వశ్చన్ అదనమాట, నార్మల్గా నాకు వచ్చిన క్వశ్చను. సో అంతే, రెస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నేనైతే ప్రజెంట్ 2 క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్స్ అయితే హోల్డ్ చేస్తానండి. సో అది డిస్క్లోజ్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే అది మిమ్మల్ని ప్రభావితం చేసేటట్టుగా ఉంటుంది కాబట్టి. సో బట్ దానికి సంబంధించిన అప్డేట్స్ మాత్రం నేను ఎప్పటికప్పుడు డే మార్నింగ్ నేను వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రజెంట్ అయితే ఇదనమాట, 160 రూపీస్ లాసుల్లో రన్ అవుతుంది. బట్ ఎనీహౌ నాకు ప్రజెంట్ డైరెక్షన్ ఏంటో తెలియకుండా మాత్రం ఎగ్జిట్ చేయను అనమాట ఏది కూడా. అండ్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో ఇంకొక లాట్ యాడ్ చేసుకుని నాన్ డైరెక్షన్లో ఎగ్జిట్ చేసి సో డైరెక్షన్ వ్యూలో పుష్ చేయడం జరుగుతుంది అనమాట. సో అది లెట్స్ సీ ఏమవుతుంది. నాకు ఇంకా ఒక ప్రాపర్ మూమెంట్ అనేది ఇంకా అర్థం అవ్వలేదు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఒక 2-3 రోజులు వాచ్ చేస్తే కానీ తెలియదు అనమాట. సో దట్స్ ఎట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఎవరైనా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వాట్సాప్ గ్రూప్లో ఇంకా ఏమైనా మాట్లాడాలనుకున్నా మీరు మాట్లాడవచ్చు వాట్సాప్ గ్రూప్లోను. ఓకేనా? దట్స్ ఇట్ ఆల్ ఆఫ్ యూ అండ్ టేక్ కేర్ గైస్. ఉంటాను మరి, బాయ్.